చిత్తూరు జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దినేష్ పై జరిగిన కాల్పుల మిస్టరీ వీడింది. మొదట దోపిడీ దొంగల పనిగా భావించారు పోలీసులు. కానీ లోతుగా దర్యాప్తు చేస్తే కాల్పులు జరిపింది ప్రొఫెషనల్ కిల్లర్స్ అని తేలింది. ఇంతకీ ఎవరు ఆ కిల్లర్స్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో వైరం ఏంటి? వాళ్ళు ఎవరిని చంపడానికి వచ్చారు? దినేష్ కి ఎందుకు టార్గెట్ చేస్తారు? సెప్టెంబర్ 4 చిత్తూరు నగర శివార్లలోని పెనుమూరు క్రాస్ రోడ్స్. రాత్రి సమయంలో కాల్పుల కలకలం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దినేష్ పై దుండగుల కాల్పులు. ఈ ఘటనతో చిత్తూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెనుమూరు క్రాస్ సమీపంలో నివాసముంటున్న మురుగారెడ్డి, అతని కుమారుడు దినేష్ రెడ్డి రాత్రి 8:30 గంటల సమయంలో ఇంటి బయటున్నారు. 2వీలర్ పై దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు గోడ దూకి కాల్పులు జరిపారు. మారోంగా అంటూ హిందీలో వారిచి భయపెట్టారు. వారి కాల్పులో దినేష్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో కారం పొడి, ఓ నాటు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాత్రి సమయంలో జరిగిన ఈ కాల్పులతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎస్పీ ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దుండగులు దినేష్ ను చంపడానికి వచ్చారా, దినేష్ కు అతని తండ్రికి శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేక దోపిడీకి వచ్చారా అన్న కోణాల్లో విచారణ జరిపారు. దుండగుల ఆనవాళ్లను తెలుసుకున్న పోలీసులు డార్జిలింగ్ కు చెందిన శ్రీనుని అనుమానితుడిగా అరెస్టు చేసి విచారించారు. పోలీసుల విచారణలో షాక్ ఇచ్చే విషయాలు బయటపడ్డాయి. వచ్చిన వాళ్లు దోపిడీ దొంగలు కాదు, ప్రొఫెషనల్ కిల్లర్స్ అని తేలింది. అయితే వాళ్లు వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ దినేష్ ను చంపడానికి కాదు, మరొకరిని హత్య చేయడానికి సుపారీ తీసుకున్నారు. ఆ హత్య చేయడం కుదరకపోవడంతో దోపిడీ చేద్దామనుకుని ఫెయిల్ అయ్యారు దుండగులు. చిత్తూరు జిల్లా నెల్లూరు మండలం గారంపల్లికి చెందిన విశ్వనాథ్ నాయుడుకి అదే గ్రామానికి చెందిన శివకుమార్ కు మధ్య కక్షలున్నాయి. గత ఎన్నికల్లో కూడా వీళ్లు గొడవలు పడ్డారు. విశ్వనాథ్ నాయుడిని హత్య చేయించాలని కుట్ర పన్నాడు శివకుమార్. ఇందులో భాగంగా కిరాయి హంతకులతో పరిచయం ఉన్న శ్రీనును సంప్రదించాడు. జార్ఖండ్ కు చెందిన కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 4న విశ్వనాథ్ నాయుడు పెనుమూరు క్రాస్ లో ఉన్న పెట్రోల్ బంకుకు వస్తాడని తెలుసుకున్న శివకుమార్ కిరాయి హంతకులను రంగంలోకి దించాడు. అయితే విశ్వనాథ్ రాకపోవడంతో కిరాయి హంతకులు వెనుతిరిగారు. అప్పటికే తప్పతాగి ఉన్న దుండగులు సమీపంలో ఉన్న ఇంట్లో చోరీ చేద్దామని భావించి కాల్పులకు తెగబడ్డారు. అక్కడ తమ ప్లాన్ వర్కౌట్ కాక పారిపోయారు. వీళ్ళు ఒక పథకం ప్రకారం విశ్వనాథ్ నాయుడిని చంపాలనేసి అనుకున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్కి చెందిన వ్యక్తికి తలా ₹1,00,000, సీనుకు ₹1,00,000, శివకుమార్కు ₹1,00,000, తర్వాత ఈ హిందీ వాళ్ళు అక్కడి నుంచి జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మనిషికి 50,000 ఇచ్చేటట్ల ఇది పథకం పండినారు. దీంట్లో ఆ డబ్బు విషయంగా కొద్దిగా పథకం విఫలమయ్యేసి దోపిడీ చేయాలనేసి అందరూ ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. సెప్టెంబర్ 4న ప్రొఫెషనల్ కిల్లర్ల ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటే ఓ మర్డర్ సెన్సేషన్ అయ్యేది. కానీ తాము టార్గెట్ చేసిన వ్యక్తి రాకపోవడంతో దుండగులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దినేష్ టార్గెట్ అయ్యాడు. కాల్పులకు తెగబడ్డ కిరాయి హంతకులతో పాటు వారికి సుపారీ ఇచ్చిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.